క్రిస్మస్ కథ ప్రపంచానికి ప్రేమను తెచ్చిన రక్షకుడు. ప్రారంభం. మిత్రులారా, ఈ క్రిస్మస్ సీజన్లో మీకు ఒక అద్భుతమైన కథ చెబుతున్నాను. ఇది ప్రేమ, క్షమ, నివేదన మరియు న్యాయంతో ప్రపంచాన్ని మారుస్తానని చెప్పిన ఒక మహానుభావుని కథ. ఇది మన రక్షకుడు జీసస్ క్రైస్ట్ పుట్టుక గురించినది. ఈ కథను వినడం ద్వారా మనం క్రిస్మస్ యొక్క నిజమైన భావాన్ని తెలుసుకుంటాం. మరియాకు దేవుని సందేశం. ఎప్పుడు యూదా రాజ్యంలో దేవుని ఆజ్ఞకు అనుగుణంగా జీవించే మరియా అనే యువతిది గొప్ప భక్తి. ఒకరోజు ఆమెకు దేవదూత గబ్రియేల్ ప్రత్యక్షమయ్యాడు. గబ్రియేల్ చెప్పారు, మరియా, దేవుడు నీకు ఒక మహత్తరమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నీ గర్భం ద్వారా ఒక పవిత్ర శిశువు జన్మిస్తాడు. ఆయన దేవుని కుమారుడు, ఈ ప్రపంచానికి రక్షకుడు. మరియా ఈ మాటలు వినగానే ఆశ్చర్యపోయింది. కానీ తన భక్తితో నేను దేవుని చిత్తానికి ఎల్లప్పుడూ సిద్ధం అని అంగీకరించింది. బేత్లెహేం ప్రయాణం. ఆ సమయానికి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ ప్రజల లెక్కింపు కోసం ఆదేశాలు ఇచ్చాడు. అందువల్ల మరియా మరియు ఆమె భర్త జోసెఫ్ తమ సొంత ఊరు బేత్లెహేంకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణం ఎంతో క్లిష్టమైనది. మరియా గర్భవతిగా ఉండటంతో చాలా ఆలస్యంగా బేత్లెహేం చేరుకున్నారు. బేత్లెహేం చేరుకున్నప్పటికీ ఆ ఊరిలో ఎక్కడా తలదాచడానికి చోటు దొరకలేదు. చివరికి ఒక పశువుల పాకలో వారు ఆశ్రయం పొందారు. జీసస్ జననం. చల్లటి రాత్రి. ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతోంది. ఆ పశువుల పాకలో ఈ ప్రపంచానికి శాంతి మరియు ప్రేమను తెచ్చేందుకు జీసస్ క్రైస్ట్ జన్మించాడు. మరియా ఆయన్ని ఒక మాగాణిలో ఉంచి ప్రేమగా చూసింది. ఆ శిశువు ద్వారా ఈ ప్రపంచానికి కొత్త ఆశ వెలిగింది. మహానక్షత్రం. ఆ రాత్రి ఒక ప్రకాశవంతమైన నక్షత్రం ఆకాశంలో మెరిసింది. ఇది జీసస్ పుట్టుకకు సంకేతంగా నిలిచింది. పశువులను కాపాడుతున్న కాపరులకు ఈ నక్షత్రం అద్భుతంగా కనిపించింది. వెంటనే దేవదూత ప్రత్యక్షమై, మీ కోసం రక్షకుడు జన్మించాడు. ఆయనను చూడటానికి బేత్లెహేం వెళ్ళండి అని చెప్పారు. జన్మదిన ఆనందం. కాపరులు ఆ పశువుల పాకకు వెళ్లి జీసస్ను చూసి ఆనందంతో పూజలు చేశారు. ఆ తరువాత తూర్పు దేశాల నుండి ముగ్గురు జ్ఞానులు మేజీ నక్షత్రాన్ని అనుసరించి జీసస్ను దర్శించడానికి వచ్చారు. వారు ఆయనకు బహుమతులుగా బంగారం, రూపం మరియు మోకాన్ని ఇచ్చారు. ప్రపంచానికి జీసస్ సందేశం. ఈ శిశువు ప్రేమ, క్షమ, నివేదన మరియు సేవ గురించి తన జీవితాంతం బోధించాడు. ప్రతి ఒక్కరి పాపాలను క్షమించేందుకు ఆయన తాను త్యాగం చేశాడు. అందుకే క్రిస్మస్ రోజున మనం ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ముగింపు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం జీసస్ బోధించిన ప్రేమ, క్షమ, నివేదన మరియు సేవ విలువలను పాటిద్దాం. ఇతరులకు సహాయం చేస్తూ సంతోషాన్ని పంచుకుందాం. వీడియో ముగింపు మాటలు. క్రిస్మస్ అనేది కేవలం పండుగ కాదు, అది ప్రేమను పంచుకునే సందర్భం. అందరూ ఆనందంగా ఉండేలా చేద్దాం. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.